వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కిందిగా వీరికైతే 4,016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికీ అయితే 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు. ఇక మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రతి మహిళకి దీపావళి పండుగ కానుకగా ప్రతి మహిళకు 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల నిధులను పంపిణీ చేస్తూ అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తను విడుదల చేసిన మన మంత్రి సీతక్క. ఇక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సభలో మాట్లాడుతూ కీలకమైన వ్యాఖ్యలు అనేది చేయడం అయితే జరిగింది. తెలంగాణలో ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ 2025 ముగియక ముందే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన లబ్ధిదారులను గుర్తించి కొత్త అర్హతల జాబితా అనేది సిద్ధం చేసి కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి కొత్త అర్హతల జాబితా అనేది సిద్ధం చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా ఈ నెలలో పంపిణీ చేయబోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కొత్త పెన్షన్ డబ్బుల కిందగా జమ చేయడం అయితే జరుగుతుందా, ఇక అన్ని నెలలో ఇచ్చినట్లుగానే పాత పెన్షన్ డబ్బులే మరలానైతే పంపిణీ చేయనున్నారా అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మహిళలు ఎవరైతే 18 నుండి 55 సంవత్సరాల లోపు పెళ్ళైనటువంటి మహిళలు ఇప్పటి వరకు గవర్నమెంట్కి ఎటువంటి ట్యాక్స్ అనేది కట్టకుండా గవర్నమెంట్ నుంచి ఎటువంటి పథకాల కింద డబ్బులు అనేది పొందకుండా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ ప్రతి మహిళకి 2,500 రూపాయల డబ్బులను పొందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద డబ్బులను అయితే పంపిణీ చేయనుంది. ఇక ఈ మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల నిధులు కూడా మీరు జమ చేసుకోవాలంటే పొందాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మీకు క్లుప్తంగా సమాధానం అయితే అప్డేట్స్ అనేది చెప్తాను. ఇక పూర్తి వివరాల కోసం వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు కూడా వీడియో చూస్తూ వీడియో లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని భారీగానైతే డిమాండ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే తెచ్చుకోవడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే కొత్త పెన్షన్లో 4,016 రూపాయలు, 6,016 రూపాయల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని మనకి 2 నెలల క్రితమే చెప్పడం అయితే జరిగింది. ఇక ఇచ్చినటువంటి హామీ మేరకు తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు ఇక్కడ భారీగానైతే సన్నాహాలు అయితే వ్యక్తపరచడం అయితే జరిగింది. కసరత్తులు అనేది చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ల లబ్ధిదారులు బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV, ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు దాదాపు వస్తున్నటువంటి నవంబర్ నెల 2వ వారం నుంచి 18 లేదా 20వ తారీఖు నుంచి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహిళలకు ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి 2,500 రూపాయలు, ఏడాదికి వచ్చేసి 30,000 రూపాయల నిధులను అయితే పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి KYC అప్డేట్స్, NPC లింక్ అప్డేట్స్ అనేది చేయించుకోండి. ఇక ఈ నెలలో మనకి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఈ అక్టోబర్ నెల 22వ తారీఖు నుంచి తెలంగాణలో మనకి ఆయా కొన్ని జిల్లాల నుంచి మొదలుకొని మనకైతే నవంబర్ నెల 2వ తారీఖు వరకు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం అయితే జరుగుతుందంట. KYC అప్డేట్స్, NPC లింక్ అప్డేట్స్ బ్యాంక్ ఖాతాల ద్వారా పెన్షన్లు పొందుతారు వారైతే అప్డేట్స్ అనేది చేసుకోవాలని తెలపడం అయితే జరిగింది. ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.